నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు రాజమండ్రి దేవి చౌక్ లో శరన్నవరాత్రి మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు ఈ నెల 21న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయంగా చెక్కుల పంపిణీ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖుల పిలుపు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కీర్తి చేకూరి బాధ్యతల స్వీకరణ పుష్కర అభివృద్ధి పనులకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా కీర్తి చేకూరి బాధ్యతలను స్వీకరించారు తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా కీర్తి చేకూరి మాట్లాడుతూ ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు రానున్న 2027 గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించడంలో అందరి అధికారుల సహకారంతో పనిచేయటం జరుగుతుందని జిల్లాను అగ్రగామిగా నిలపటంలో అందరూ సహకరించాలని కోరారు అంతకుముందు కలెక్టరేట్ చేరుకున్న కలెక్టర్ కీర్తి చేగూరికి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి కలెక్టరేట్ ఏవో ఆలీలు స్వాగతం పలికారు పదవీ బాధ్యతలు స్వీకరించడం ఆర్డీఓ రాణి సుస్మిత ఆర్ కృష్ణనాయక్ డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ ఇన్ఛార్జ్ సహాయ సంచాలకులు డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు కలెక్టరేట్ సూపరింటెండెంట్లు ఇతర సెక్షన్ సిబ్బంది అభినందనలు తెలిపారు విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐఐటి మద్రాసులో ఉన్నత విద్య పూర్తి చేశారు యూపీఎస్సీ పరీక్షల్లో 3 సార్లు ఉత్తీర్ణత సాధించి 2016లో 14వ ర్యాంకుతో ఐఏఎస్గా నియమితులయ్యారు వృత్తిపరమైన క్రమశిక్షణ ప్రజా సేవా దృక్పథం కలిగిన అధికారినిగా పేరు సంపాదించారు గతంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా మదనపల్లిలో సబ్ కలెక్టర్గా ఉమ్మడి తూర్పుగోదావరిలో జాయింట్ కలెక్టర్గా గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వర్తించారు ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది రాజమండ్రి దేవి చౌక్లో శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి శ్రీదేవి ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల 21వ తేదీ రాత్రి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహణకు ముహూర్తం నిర్ణయించారు దేవి చౌక్లోని శ్రీదేవి కళ్యాణ మండపంలో అమ్మవారి ఉత్సవ పోస్టర్లను ఉత్సవ సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు సమితి అధ్యక్షులు బత్తుల రాజేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు ఈ నెల 21 ఆదివారం రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్టు చెప్పారు అలాగే ఈ నెల 22 సోమవారం ఉదయం 6:18 కలశ స్థాపన నిర్వహించనున్నట్టు వెల్లడించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 7 గంటలకు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో నిత్య హారతులు ఇవ్వనున్నట్టు తెలిపారు 22న అమ్మవారికి శ్రీ స్వర్ణ కవచ కనకదుర్గాదేవి 23న శ్రీ గాయత్రీదేవి 24న శ్రీ అన్నపూర్ణాదేవి 25న శ్రీ మహాలక్ష్మిగా 26న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా 27న శ్రీ శ్యామలాదేవిగా 28న శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా 29న శ్రీ సరస్వతీదేవిగా 30న శ్రీ దుర్గాదేవిగా అక్టోబర్ 1న శ్రీ మహిషాసుర మర్దినిగా అక్టోబర్ 2న శ్రీ రాజరాజేశ్వరీదేవిగా అలంకరించనున్నట్టు తెలిపారు అలాగే ఉత్సవాలు ప్రతిరోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ ఏడాది విద్యుత్ అలంకరణ ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు సమావేశంలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి గంధం భైరవస్వామి వెంకటేశ్వరరావు కార్యదర్శి అల్లక సత్యనారాయణ కోశాధికారి ఈశ్వరరావు సహాయ కార్యదర్శులు పిల్ల వెంకటేశ్వరరావు మాదిరెడ్డి చంద్రశేఖర్ నరసింహారావు పిల్లి వెంకట రమేష్ ఆసిఫ్ దుర్గా మరిచార్జునరావు సత్యనారాయణ ఎండమూరి వాసు దానికొండ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకతగా లైటింగ్ అది కూడా కొంచెం ప్రత్యేకతగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ సంవత్సరం కూడా దాని మీద కొంచెం ఘనంగానే జరిగేటట్టు ఉంటుంది. అలాగే పౌర్ణిక నాటకాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ప్రతిరోజు కూడా పౌర్ణిక నాటకమే. ఏదో ఒక రోజు మన పౌర్ణిక నాటకాలు చేసుకుంటే మొత్తం కార్యక్రమం అంతా 13 రోజులు కూడా
పౌర్ణిక నాటకాలు అందరికీ కూడా నటులందరికీ కూడా అవకాశం ఇస్తూ ఇక్కడ పాల్గొనడానికి అవకాశం ఇస్తున్న కమిటీ ఏకైక కమిటీ ఇది ఒకటే అని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. రాజమండ్రి దానవాయిపేట సిసిసి బీసీఎన్ కార్యాలయంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సాయంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ను పంతం కొండలరావు రాజమండ్రిలో 2013వ సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు సాయం అందిస్తూ వస్తున్నారు. ప్రతి పౌరుడిని సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేస్తూ భావి భారత పౌరులకు మంచి ఆదర్శవంతమైన సమాజాన్ని అందించడంలో లక్ష్యంగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను ట్రస్ట్ నిర్వహిస్తూ వస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థిక సాయంగా స్కాలర్షిప్లు అందించడం, సాంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు, కార్తీక మాసంలో లక్షదీపోత్సవం లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మత సామరస్యానికి మణిహారంగా క్రిస్మస్ పండుగను నిర్వహించడం, మూగజీవాలకు ఆహారం అందించడం, మంచినీటిని ఏర్పాటు చేయటం, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి చెట్లుగా పెంచే బాధ్యత చేపట్టే కార్యక్రమాలు, తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి వేడుకలను నిర్వహించటం, వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కలిగిన పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించటం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల కొంతమందికి ఆరోగ్య నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు 20 మందికి విద్య కోసం సాయం అందిస్తున్నారు. ఒక్కొక్క కార్యక్రమానికి కొంతమంది దాతలను ఆహ్వానించి వారి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ రోజు కొంతమంది దాతలను ఆహ్వానించారు. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, యశోద డెంటల్ హాస్పిటల్ డాక్టర్ రమేష్, కొత్తపల్లి బాలు, ఆకుల శ్యామ్, నామన వాసు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నండూరి సుబ్బారావు, కరటూరి రాజు, బ్రహ్మానందం, కందుల శ్రీనాథ్, బిక్కిన రవి, ఐసిడిఎస్ శ్రీను, శేషు, అడ్డాల శ్రీను, పంతం శ్రీకృష్ణ, పెనుగొండ రామకృష్ణ, సంగీత గురువులు గొత్తి సోమనాథ శాస్త్రి, సుంకర పట్టాభి, వీరగోవిందు, పంతం శ్రీను, అజంతా కిరణ్, కొమ్మోజు రాధాకృష్ణ, మారిశెట్టి సత్యనారాయణ తదితరులు అతిథులుగా విచ్చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు మాట్లాడుతూ పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి సామాజిక కార్యక్రమం విజయవంతమేనని అన్నారు. పంతం కొండలరావు ఒక్క పిలుపు ఇస్తే సైనికుల మాదిరిగా సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావటం నిజంగా విశేషం, గర్వకారణమని ప్రశంసించారు. చేపట్టిన ప్రతి కార్యక్రమం నిరంతరాయంగా ప్రతి ఏటా నిర్వహించడం ఒక్క కొండలరావుకే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ చదవటానికి సంబంధించినటువంటి ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా మా సోదరుడు పంతం కొండలరావుని నేను అభినందిస్తూ, ఇది 14 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ సమాజంలో సేవ చేసినటువంటి నిష్ఠుతులైనటువంటి ముగ్గురిని ఎన్నుకుంటారు. వాళ్ళు కూడా సన్మానం చేయడం కూడా జరుగుతుంది. అలా ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఇలాగా అన్ని రకాలుగా ఒక వైద్యానికి కానీ చదువుకోవడానికి కానీ ఆర్థిక సహాయం అందించి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి. అట్లాగే మా కొండలరావుకి ఆ పరమేశ్వరుడు సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అట్లా దీంట్లో భాగంగానే నేను ఒక 3 సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్కి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 20,000 రూపాయలు నేను పంతం చారిటబుల్ ట్రస్ట్ తరఫున యాక్టివిటీ కార్యక్రమాలు కానీ, ఒక సమాజం ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి అనే విధానాన్ని చెప్పిన కొండలరావు అన్నయ్య గారికి ఆ మనిషిని చూస్తే మనకు అర్థమవుద్ది. ఎందుకంటే ఒక మనిషి కూడా స్నేహం కానీ ఒక ప్రేమ కానీ ఇవన్నీ ఎలా ఉండాలి, ఒక మనిషి సమాజానికి ఎలాగ ఉపయోగపడాలి, తోటి ప్రజలతో ఎలా మెలగాలి అనే విధానాన్ని కానీ, అని మనకున్న దాంట్లో ఏ సహాయం ఎలా చేయాలి అనే విధానాన్ని అన్నయ్య గారిని చూస్తే తెలుసుకోవాలి. అదేవిధంగా మనం అందరం కృతజ్ఞతలు చేయాలని తెలియజేస్తున్నాం. ముందుగా పంతం సత్యనారాయణ స్టార్బుల్స్ ట్రస్ట్కి అది మన కొండలరావు అన్నయ్య తర్వాత పరిచయం అయిన తర్వాత ఈ ట్రస్ట్ తోటి ఈ కోట్లింగాల రేవులో
దీపోత్సవం ఒకటి ఈ చేసిన తర్వాత అంటే ముందుగా నేను గోశాల ఒకటి రన్ చేసేవాళ్ళం. మా గ్రామంలో మేము చాలా కార్యక్రమం మేము చేస్తాం, కానీ అన్నగారిని చూసాక బయట కూడా అంటే చాలామందికి మనం చేసిన దాంట్లో మనం ఏదో చేయాలి అని మా పంచాయతీ పరిధిలో మేము చాలా కార్యక్రమం చేస్తాం. మేము కూడా ఈ టెస్ట్లో ఓ సభ్యుడిగా అన్నయ్య గారి ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని పిలుస్తాం, దాంట్లో మేము సభ్యుడిగా జాయిన్ అవుతాం. మేము చాలా సంతోషించి అంటే ఈ టెస్ట్ ఇంకా చాలా పెద్దది అవ్వాలి, అంటే ఇంకా పిల్లలకి ఇంకా మా గ్రామం పల్లెటూరులో కూడా తీసుకెళ్ళాలి. దాంట్లో మేము కూడా ఇంకో ఓ స్థాయిలో ఇంకా ఎక్కువగా ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అందరూ సెలవు తీసుకుంటాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడైనటువంటి పంతం కొండలరావు వాళ్ళ నాన్నగారి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ 14 సంవత్సరాల మట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది కొండలరావు మిత్రులు అందరూ వేగరాజు రాంబాబు గారు ఈ కార్యక్రమం సక్సెస్ అయిందంటే ఆయన యొక్క హోంవర్క్ ఇందులో చాలా ఎక్కువగా ఉంది. ఆయనే, ఎందుకంటే ఒక మాస్టర్గా ఆయనకి మంచి అవార్డు ఉంది. అలాగే ఆయనే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఈ 14 సంవత్సరాలు పూర్తి చేశారంటే ముఖ్యంగా వేగరాజు రాంబాబు గారికి మొత్తం ఈ సంస్థ తరపున అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందులో నేను కూడా ఒకటి నా ఆనందంగా అభిలుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా వన్ ఆఫ్ ది డోనర్స్ కింద రావాలి, అమ్మా నాన్న వాళ్ళని చూసుకుంటూ. అందుకనే కొండలో నాకు అప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ బాగుండాలి, పూర్ పీపుల్ అవ్వాలి. ఆ రెండే కండిషన్స్, ఇంకా కులం గిలం ఏమి రికమెండేషన్లు ఏమి ఉండవు. నాకు ఇచ్చిన ఆ రెండే, పూర్ అవుతారా లేదా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ బాగుండాలి. ఎడ్యుకేషను వాళ్ళ ట్రాక్ బాగుందంటే వాళ్ళని సెలెక్ట్ చేయండి మాస్టారు, మీదే రైట్ అని చెప్తారు. ఆ విధంగా నాకు అవకాశం ఇచ్చింది. రిటైర్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఇలాగ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇలాగంటే మనం అప్పుడు ఆ 14 ఇయర్స్ క్రితం వేసింది ఈరోజు ఏంటన్నది ఫ్రూట్స్ వేస్తుంది. వాళ్ళే మళ్ళీ డోనర్స్ కింద వస్తున్నారు. ఇది ఇలాగ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. మీరు అందరూ కూడా సహాయ సహకారం అందించాలని, దానికి కూడా మా సపోర్ట్ ఉంటుందని ఇది తెలుసు. కొండలరావు గారికి ముందుగా అభినందిస్తాం. 14 ఇయర్స్ నుంచి ఎక్కడ ఆపల, ఇంచుమించు 910,000 కూడా క్రాస్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఇంకా ఇది ఎలాగే సపోర్ట్ మీరు అందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ మా కాలేజీలో, స్కూల్లో, మా లైఫ్లో కూడా మాకు ఎప్పుడు ఒక మార్గదర్శకంగా ఉండి పంతం కొండలరావు గారికి ఎప్పుడు కూడా ఈ విషయంలో మాకు ఈ చాయిస్ మేము చేయలేకుండా ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఎప్పుడు పంతం చారిటబుల్ ట్రస్ట్కి ఎప్పుడు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఇదే తరహాలో మీ సాయం మీ తరం మీ తర్వాత పిల్లలకి మీరు అందిస్తే ఈ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా బాగా ముందుకు సాగుతూ ఇంకొంచెం మంది పిల్లలకి వీళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఆ సహకారం అందించాలని మీ తరపు నుంచి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పేద విద్యార్థులను ఎంపిక చేయడం నుంచి ట్రస్టు కార్యక్రమాలన్నీ స్వయంగా వేగిరాజు రాంబాబు చూస్తారు. అతనికి సహాయంగా పవర్ శ్రీనివాస్ వ్యవహరిస్తారు. సంక్రాంతి సంబరాలు 12 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి 12 ఏళ్లుగా చేస్తున్నారు. అలాగే క్రిస్మస్ వేడుకలను 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. మూగజీవాలకు కుండీలివ్వటం గత 10 ఏళ్లుగా కొనసాగిస్తూ వస్తున్నారు. ట్రస్టు చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రతి కార్యక్రమం విజయవంతం అవటానికి కారణం దాతలతో పాటు స్నేహితులు, అనుచరులు భాగస్వాములై ప్రతి ఒక్కరి వల్ల విజయవంతం అవుతోందని పంతం కొండలరావు వివరించారు. వీరందరికీ పంతం కొండలరావు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి లాలా చెరువు సుబ్బారావుపేటలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లాలా చెరువు సుబ్బారావుపేట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, వైసీపీ నాయకులు ప్రభాకర్ విచ్చేశారు. సుమారుగా 1000 మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమం కమిటీ సభ్యులు దుర్గా మణికుమార్, రాజు, సాత్విక్, రాజేష్, పండు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ధి పొందుతోందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. శెట్టి బలిజ సామాజిక వర్గానికి సర్టిఫికెట్ ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరుతో ఉండే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో టెక్నికల్ మిస్టేక్ అని మంత్రులు అన్నారని పేర్కొన్నారు. దీనికి గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని మాట్లాడుతున్న కొందరు మంత్రులకు వాస్తవాలు తెలుసా అంటూ ప్రశ్నించారు. 1997లో వచ్చిన జీవో నెంబర్ 16లో గౌడ ఉపకులాలు అన్ని కులాలు గౌడుగా ఉండాలని ప్రతిపాదన జరిగిందని చెప్పారు. సర్దార్ గౌతు లత్సన్న ఆశయం మేరకు ఈ ప్రతిపాదన జరిగిందని వివరించారు. ఈ జీవో విడుదల చేసింది కూడా అప్పటి ముఖ్యమంత్రి అని తెలిపారు. శెట్టి బలిజ వర్గీయులు తమ కులానికి శెట్టి బలిజలుగానే సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 2023లో శెట్టి బలిజ విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం అప్లై చేసుకుంటేనే శెట్టి బలిజ అనే ఇవ్వాలని ఆదేశించామని విశ్లేషించారు. ప్రాంతాల వారీగా రెస్ట్రిక్షన్ తొలగిస్తూ శెట్టిపల్లి కులస్తులకు రాష్ట్ర వ్యాప్తంగా శెట్టి బలిజ సర్టిఫికెట్లు పొందొచ్చని 2023లో జీవో నెంబర్ 25 విడుదల చేశామని చెప్పుకొచ్చారు. మెమోకి జీవోకి తేడా తెలియని కేబినెట్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జీవో నెంబర్ 6 విడుదలలో సర్దార్ గౌతు లత్సన్న ప్రస్తావన కూడా ఎందుకు తీసుకురాలేకపోయారో అని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సమావేశంలో వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్రావు, కోడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రక్షణ చట్టం రజకుల మీద ఏదైనా అట్రాసిటీ జరిగితే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చాం, నాయ బ్రాహ్మణులకి ఇచ్చాం. ఆ పేర్లు ఏదైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ పేర్లు ఉచ్చరించడానికి వీల్లేదు. ఈ గౌరవప్రదమైనటువంటి పేర్లతో వారిని పిలవాలనేటువంటిది ఆ రిస్ట్రిక్షన్స్ కూడా అది ఆ చట్టంలో రూపొందించాం. చట్టం ఉంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టం తెస్తారన్నప్పుడు ఆల్రెడీ బీసీలకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. కానీ రాష్ట్రంలో దురదృష్టం ఏమిటంటే ఉన్న చట్టాలను గౌరవించే ప్రభుత్వం లేదు. ప్రాబ్లం ఏంటంటే చట్టం ఉంది, అమలు చేసేవాళ్ళు ఆ చట్టాన్ని గౌరవించి ఆ చట్టానికి రక్షణ అంటే చట్టానికి ఒక శాంక్టిటీని క్రియేట్ చేసిన ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించి వారికి కావలసినట్టు అమలు చేయడం వల్ల ఈ రక్షణ చట్టాలు కేవలం పత్రికలకి లేకపోతే పేపర్లకు సరిపోయేలా ఉన్నాయి. రాజమండ్రి మంగళవారపేటలో శరన్నవరాత్రి మహోత్సవాలకు రాట ముహూర్తం జరిగింది. రాజమహేంద్రవరం 28వ వార్డ్ మంగళవారపేటలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను రాట ముహూర్తంతో ప్రారంభించారు. కార్యక్రమంలో బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో మార్గాని సురేష్ దంపతులు, నరవ గోపాలకృష్ణ దంపతులు, రొక్కం త్రినాథ్ దంపతులు, సప్ప ఆదినారాయణ దంపతులు, సత్యనారాయణ దంపతులు, కటకం చిన్న దంపతులు, సురేష్ గేడి, అన్నపూర్ణ, రాజు, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్కు చెందిన విద్యార్థి మహమ్మద్ అబూ ఖిజర్ ఖురేషీకి ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ వీల్చైర్ అందించింది. ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్కు చెందిన వికలాంగ విద్యార్థి మహమ్మద్ అబూ ఖిజర్ ఖురేషీకి దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, సొసైటీ నిర్వాహకురాలు కె స్వాతిలు వీల్చైర్ అందించారు. పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, సొసైటీ నిర్వాహకురాలు స్వాతి, డాక్టర్ కె రవీంద్రనాథ్, డిఎంహెచ్ స్కూల్ ఉపాధ్యాయులు ఎల్ ప్రభాకర్ రావు, పి నిర్మల్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దానవాయిపేటలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ క్రీడా పితామహులు సుంకర భాస్కరరావు జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక దానవాయిపేట గానగ వీధిలో సుంకర భాస్కరరావు క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రంతో తూర్పుగోదావరి వ్యాయామ అధ్యాపకుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు, ఆంధ్ర రాష్ట్ర ఫుట్బాల్ క్రీడా పితామహునిగా ఖ్యాతిగాంచిన సుంకర భాస్కరరావు జయంతి సందర్భంగా ప్రఖ్యాత హాకీ క్రీడాకారులు జి వినోద్ బాబు, ఖోఖో, ఎన్ఐఎస్, కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత, జడ్పీ హైస్కూల్ వ్యాయామ అధ్యాపకురాలు జి ఉమారాణులకు సుంకర భాస్కరరావు స్మారక క్రీడా పురస్కారాలను అందించారు. ముఖ్య అతిథిగా రొబ్బి సన్యాసిరావు, జిల్లా వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు ఎస్ నాగరాజు, నాగేంద్ర కిషోర్, ఎస్ రాజేష్ ఖన్నా,
బదిరెడ్డి సత్యనారాయణ, సీరా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఏబీ అప్పారావు రోడ్ రామాలయం సెంటర్లో భక్తులకు అన్నదానం చేశారు. గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా ఏబీఏ రోడ్ రామాలయం సెంటర్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో స్టాండ్ అధ్యక్షులు నగరబోయిన రామకృష్ణ ఆధ్వర్యంలో 3,000 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, చెలుబోయిన సూర్యనారాయణమూర్తి, నక్కా చిట్టిబాబు, వరే శ్రీనివాస్, సిటిఆర్ఐ బాసి పెద్దాడరాజు, అంబటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి స్థానిక 21వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ తేజ్ వినాయక్ మందిరం కేబీఆర్ స్వామి రోడ్ వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక 24వ వార్డులో ఉన్న తేజ్ వినాయక్ మందిరం కేబీఆర్ స్వామి రోడ్ వద్ద వినాయక చవితి ముగింపు సందర్భంగా 4,000 మందికి ఆలయ అధ్యక్షులు యజ్జర్పు శ్రీను ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, యజ్జవరపు మరిడయ్య, దొండపాటి సత్యంబాబు, మానే దొరబాబు, డాక్టర్ పిల్లాడి పరమహంస, అనుపోజు వెంకటరమణ, అందనాపల్లి సత్యనారాయణ, మజ్జిగ యోగారావు, పాలవలస కుమార్, యజ్జవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో వైసీపీ యువనేత మాజీ వైసీపీ సాబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ములాఖతులో కలిశారు. లిక్కర్ కేసులో కట్టుకథలల్లి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచిన మిథున్ రెడ్డితో వైసీపీ యువనేత మాజీ వైసీపీ సాబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మిథున్ రెడ్డి అరెస్ట్ ఆశ్చర్యం కలిగించిన విషయం కాదు, ప్రభుత్వం రాగానే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని తెలుసని చెప్పారు. మిథున్ రెడ్డిపై విద్యార్థి దశలోనే అనేక కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మంచి లీడర్గా ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డిని రాజకీయాల్లోనూ వ్యాపారంలోనూ ఆయన రాణిస్తున్నారని వివరించారు. కూటమి నేతల భవిష్యత్తు మిథున్ రెడ్డి వల్ల ఇబ్బంది ఉంటుందని అరెస్ట్ చేశారని విశ్లేషించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మిథున్ రెడ్డి గెలిచారని చెప్పారు. దీన్ని బట్టి మిథున్ రెడ్డికి ఎంత పేరు ఉందో అర్థమవుతుందన్నారు. మిథున్ రెడ్డి కాన్ఫిడెన్స్ని ఆయనకు దెబ్బ కొట్టాలని ఈ అక్రమ అరెస్టు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెబుతున్నారు. దానికి ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. షుగాలి ప్రీతి అనే అమ్మాయి చావుని రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో జక్కంపూడి గణేష్, మేడపాటి శర్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా దుర్మార్గం కదన్న. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని న్యూస్ ఛానళ్లను, వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానళ్లను అడ్డం పెట్టుకొని అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది, వైద్య పరీక్షలకు కూడా ఏం సదుపాయాలు కల్పించడంలే అని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఒక సింపతి గెయిన్ చేయాలని చూసినారు. ఈరోజు వాస్తవానికి మిథున్ రెడ్డి గారి విషయంలో ఒక ఎంపీకి రావాల్సినటువంటి సౌకర్యాలు, అంటే రూల్ ప్రకారం రావాల్సినటువంటి సౌకర్యాలు, చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కల్పించండి అని చెప్పి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా వాటిని కల్పించకపోగా ఇన్ని బ్యారికేడ్లు, ఇంతమంది పోలీస్ సిబ్బంది, 1 కిలోమీటర్ మేర ఆంక్షలు, లోపలికి పోయిన వాళ్ళపైన సీసీటీవీ పర్యవేక్షణలు, లోపల ఆయనతో కనీసం ఒక 2 నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం లేకుండా ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడితేనే ఇంకా చాలు, ఇంకా మాట్లాడింది చాలు అని చెప్పేంత ఇబ్బందిమైన పరిస్థితులు మేము చూస్తుంటే కూడా నిన్న మొన్న ఆర్టికల్ రాసినారు ఏదో ఒక పేపర్లో, ఇది జైలా అత్తారిల్లా అని. మేము పోయినాక మీరు వచ్చి కూర్చోండి, ఇది జైలో అత్తారిల్లో మామగారిల్లో ఎట్టుందో తెలుస్తుంది. ఒక పూట భోజనమే పెట్టేది కూడా. ఎందుకన్నా మిథున్ రెడ్డి గారి తల్లి ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చి దేశానికి రాజైన తల్లికి కొడుకే. అటువంటి తల్లి వచ్చి నా కొడుకు కనీస సౌకర్యాలు ఇవ్వడం లేదని చెప్పి కంటతడి పెట్టుకునే రోజే నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడినారు. అంత పెద్ద ఫ్యామిలీ, 40 ఏళ్ళుగా ఎంతోమందికి సేవ చేసిన ఫ్యామిలీకి ఎందుకు ఇటువంటి కష్టం వచ్చిండకూడదు కదా. ఒకవేళ ఇటువంటి ఆరోపణలు నిజం ఉంటే సమస్య లేదు, కానీ ఒక కుక్డప్ కేసు ఇది కాబట్టి ఇటువంటివి జరగడం అనేది చాలా బాధాకరం. మళ్ళా దానికి తోడు పుండుపైన కారం జల్లినట్ల ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళీ సకల భోగాలు, రాజభోగాలు, అత్తారిల్లు ఇటువంటివి రాయడం చాలా
దుర్మార్గం అని తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కౌంటర్ ఇన్సిడెంట్ అనేది తప్పదు. అది కాక వాళ్ళకి రాజకీయాలు ఏం కొత్త కాదు, ఈరోజు ఏం కొత్తగా రాజమండ్రి శంభునగర్ ఫ్లైఓవర్ కింద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలకు రాటముహూర్తం నిర్ణయించారు. రాజమహేంద్రవరం 17వ వార్డ్ శంభునగర్ ఫ్లైఓవర్ కింద వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలకు రాట సుముహూర్తం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ రాయుడు సతీష్, రాజవల్లి దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అజయ్ మిశ్రా, శ్రీనివాస్ రెడ్డి, నాగేంద్ర కుమార్, గణేష్, వార్డు మహిళలు, వార్డు పెద్దలు, రాయుడు మిత్ర బృందం, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి రాట మహోత్సవంలో పాల్గొన్నారు. రాజమండ్రి మోరంపూడి రామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం మోరంపూడి రామాలయం గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 3,000 మంది భక్తులు విచ్చేసి శ్రీరాముని దర్శించుకుని గణపతి అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడారు. భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 21న రాజమండ్రిలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల కాపునాడు కార్యవర్గాల సదస్సును విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళా కాపునాడు ఉపాధ్యక్షురాలు దింటకుర్తి నాగమాధవి పిలుపునిచ్చారు. దేవి చౌక్లో ఉన్న కాపునాడు కార్యాలయంలో రాష్ట్ర మహిళా కాపునాడు ఉపాధ్యక్షురాలుగా దింటకుర్తి నాగమాధవి, నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా సానా నాగబాబులకు నియామక పత్రాలను రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కోటిపల్లి వెంకటరామారావు, జోన్ 2 ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నియామకాలు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు జరిగాయని, తమ ప్రాంతాలలో కాపు సామాజిక వర్గీయులకు సదా అందుబాటులో ఉంటూ సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ నెల 21న రాజమండ్రిలో జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల కాపునాడు కార్యవర్గాల సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ ముమ్మిడి వీరబాబు, రూరల్ అధ్యక్షులు దేశిని రాంబాబు, రాజానగరం అధ్యక్షులు కాళ్ళ చక్రరావు, నగర ప్రధాన కార్యదర్శి ఉర్రింకల సతీష్, రూరల్ ప్రధాన కార్యదర్శి పిల్లా దుర్గాప్రసాద్, యోజన విభాగం ఉపాధ్యక్షులు కోరుమిని నాయుడు, రూరల్ యూత్ అధ్యక్షుడు రావిపాటి మణికంఠ, రాజానగర మండల అధ్యక్షుడు బొత్స నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 9వ తేదీన జాతీయ మహానాడు విజయవాడలో జరుగుతుంది. ప్రాంతీయ కాపు మహానాడు, అలాగే ప్రాంతీయ సదస్సు కూడా రాజమండ్రిలో సెప్టెంబర్ 21న జరుగుతుంది. ఆ 2 కార్యక్రమాలకి కాపు మహిళలు, కాపు విద్యార్థులు, కాపు యువత, పెద్దలు, అన్ని రకాల సంబంధించిన కాపులకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ 2 సభలకు హాజరవ్వాలని మనసా వాసా కర్మన నా కాపు సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరి ఈరోజు మా నరసాపురం పార్లమెంట్ జిల్లాకి అధ్యక్షులుగా సానా నాగరాజు గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర మహిళా కాపునాడు ఉపాధ్యక్షురాలుగా నాగమాధవ్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మా అందరి కృషితో, మా కార్యవర్గం అందరి కృషితో రేపు జరగబోయే 21వ తారీఖు సభను విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ కాపు సోదర సోదరిమణులందరూ సహకరించాలని.
స్వామి వివేకానంద చికాగో నగరం విశ్వమత మహాసభలలో ఉపన్యాసం 132వ వార్షికోత్సవం సందర్భంగా రామకృష్ణ మిషన్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించింది. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో కంబాల చెరువులో స్వామి వివేకానంద సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో స్వామీజీలచే స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పమాల అలంకరణ, హారతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీమద్ స్వామి పరిజ్ఞాయానంద మహారాజ్ ముఖ్య అతిథిగా శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రాఘవ్ కుమారి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో స్వామి పరిజ్ఞాయానందజీ మహారాజ్, స్వామి సేబ్యానందజీ మహారాజ్, స్వామి లోకమయానందజీ మహారాజ్, గంగాధర చౌదరి, ఉదయభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. కూడా నేను అనుకుని సాధిస్తాను. నా లక్ష్యం ఏంటి? విశ్వమత మహాసభలో పాల్గొనడం. నా ప్రాణాలు పోయినా సరే, డూ ఆర్ డై అంటాం కదా, పోయినా సరే పర్వాలేదని అక్కడ రాత్రి ఆ ఫుట్పాత్ మీద పడి ఉన్నారు. తిండి లేదు, ఏమి లేదు, చలి. మీరు ఊహించండి. అంత కష్టపడే సమయంలో ఒక స్త్రీ చూసి వచ్చి, ఎదురుగుండా ఉన్న ఇంటిలోంచి వచ్చి స్వామి వివేకానందని చూసి ఈ విషయాలన్నీ అడిగి తీసుకొని వెళ్ళి ఆదరించి ఆశ్రయం ఇచ్చి, తర్వాత నెక్స్ట్ డే సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయింది ఈ సభ. మధ్యాహ్నం 3:30 వరకు స్వామి వివేకానందని మాట్లాడమంటే మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు. ప్రసంగం ఇవ్వడానికి వచ్చిన వాళ్ళందరూ మహా మేధావులు, మా గ్రేట్ స్కాలర్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కోలమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పడాల ప్రసాద్, మాతృమూర్తి, పడాల సావిత్రి ఇటీవల స్వర్గస్థులయ్యారు. వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ పరామర్శించారు. సావిత్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ అలీ, చెరుకూరి సత్యనారాయణ, మౌలాలి, పరిమి దుర్గారావు, పినమారెడ్డి సూర్యచంద్రం, తాటికొండ విష్ణు, తీటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్ వరద నాగేశ్వరరావు, జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పివిబి సంజీవరావులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగేశ్వరరావు జిల్లాలో సమాచార హక్కు చట్టం పటిష్టత కోసం జిల్లా కోఆర్డినేషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ కాబట్టి చట్టం సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. చట్టం అమలు జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గాడ్స్ ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు అనిల్, వెంకట్రావు, కృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు. ఈ నెల 21న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఆర్థిక సాయంగా చెక్కుల పంపిణీ. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రముఖుల పిలుపు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కీర్తి చేకూరి బాధ్యతల స్వీకరణ. పుష్కర అభివృద్ధి పనులకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.